ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే 2024 అక్టోబర్ నెలలో జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల గురించి టీటీడీ వారి నుంచి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయండి. ఆ అప్డేట్స్ గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే సెప్టెంబర్ 3వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 57,817 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 17,592 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,53,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 6 నుంచి 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 2 గంటల సమయం అనేది పడుతోంది. ఈ రోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. మొత్తం మీద ఈ రోజు కూడా తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది తక్కువగానే ఉందండి. అందరూ కూడా తిరుమల దర్శనానికి వెళ్ళొచ్చు. ఫ్రీ దర్శనానికి 6 గంటల సమయం పడితే టికెట్ తీసుకొని సర్వదర్శనం టికెట్తో దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి కేవలం 3 నుంచి 4 గంటల సమయం మాత్రమే పడుతోంది. దీన్ని బట్టి భక్తుల యొక్క రద్దీ తక్కువగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక 2024 అక్టోబర్ నెలలో తిరుమల కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. ఈ బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు, అంటే 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలను టీటీడీ వారు నిర్వహిస్తున్నారు. ఈ 9 రోజులలో స్వామివారికి అత్యంత ముఖ్యమైన గరుడ వాహన సేవ అనేది అక్టోబర్ 8వ తేదీన సాయంత్రం 7 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. అంటే మామూలుగానే బ్రహ్మోత్సవ వాహన సేవలు అంటే భక్తుల యొక్క రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ గరుడ సేవ జరిగే రోజున భక్తుల యొక్క రద్దీ అనేది ఇంకా ఊహించని విధంగా ఉంటుందండి. గరుడ సేవ ఎప్పుడు బ్రహ్మోత్సవాలలో అని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి అక్టోబర్ 8వ తేదీన సాయంత్రం 7 గంటల నుంచి 12 గంటల వరకు ఈ గరుడ సేవ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ భక్తుల యొక్క రద్దీ గరుడ వాహన సేవ రోజు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని అక్టోబర్ 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు 2 వీలర్ వాహనాల రాకపోకలను తిరుమల ఘాట్ రోడ్లో టీటీడీ వారు బ్యాన్ చేస్తున్నారు. అంటే అక్టోబర్ 7వ తేదీ రాత్రి నుంచి అక్టోబర్ 9వ తేదీ ఉదయం వరకు 2 వీలర్ వాహనాలకు తిరుమల ఘాట్ రోడ్లో అనుమతి ఉండదు. అధిక రద్దీని దృష్టిలో పెట్టుకొని టీటీడీ వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పటి నుండే టీటీడీ వారు అక్టోబర్లో జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను మొదలు పెట్టారండి. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలని టీటీడీ ఈవో శ్రీ శ్యామలారావు గారు తిరుమల మాడవీధులను పరిశీలించి టీటీడీ అధికారులకు తగిన ఆదేశాలను జారీ చేయడం జరిగింది. అలాగే అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాల తేదీలో దర్శనం టికెట్లు ఎలాగాని చాలా మంది భక్తులు అడుగుతున్నారండి. అక్టోబర్లో జరగబోయే బ్రహ్మోత్సవాల తేదీలలో 9 రోజులు కూడా సర్వదర్శనం మరియు 300 రూపాయల దర్శనమే సామాన్య దర్శనాలు అనేవి అవైలబుల్గా ఉంటాయండి. ప్రత్యేక దర్శనాలు అంటే ఆర్జిత సేవలు కానీ లక్కీ డిప్ సేవలు కానీ టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. 300 రూపాయల దర్శనం టికెట్లు అయితే అక్టోబర్ నెలకు బ్రహ్మోత్సవాల తేదీలలో కూడా
జూలై నెలలోనే విడుదల చేసేసారండి. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. ప్రస్తుతం మీరు బ్రహ్మోత్సవం జరిగే తేదీలలో దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే కనుక తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే సర్వదర్శనం టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వాటిని తీసుకొని మీరు బ్రహ్మోత్సవాల సమయంలో కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇవండి ప్రస్తుతం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన టీటీడీ వారి నుంచి వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాల గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు కేంద్ర మంత్రుల లెటర్లు దర్శనానికి పని చేస్తాయా అని అడిగారండి. మీరు ఎవరి దగ్గర అయితే లెటర్ తీసుకోబోతున్నారో వారికి సంబంధించిన ఆఫీస్లో ఈ లెటర్ టీటీడీ దగ్గర చెల్లుతుందా, యాక్సెప్ట్ చేస్తారా అని అడిగితే వాళ్ళే చెప్తారండి. డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. అలాగే శ్రీవారి మెట్టు మధ్యలో టికెట్ స్కాన్ ఎంత వరకు ఉంటుంది, అన్ని సర్వదర్శనం టికెట్లను అక్కడ స్కాన్ చేస్తారా లేదా శ్రీవారి మెట్టు దగ్గర తీసుకున్న టికెట్స్ని మాత్రమే స్కాన్ చేస్తారా అని అడిగారండి. శ్రీవారి మెట్ల మార్గం అనేది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. మెట్ల మార్గం మధ్యలో ఉన్న స్కానింగ్ సెంటర్ కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్లో ఉంటుందండి. అన్ని సర్వదర్శనం టికెట్లను అక్కడ స్కాన్ చేయరండి. కేవలం శ్రీవారి మెట్ల మార్గం దగ్గర తీసుకున్న సర్వదర్శనం టికెట్ని మాత్రమే శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో స్కాన్ చేస్తారు. మీరు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో కానీ లేదా శ్రీనివాసం విష్ణు నివాసంలో కనుక సర్వదర్శనం టికెట్ తీసుకొని శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్తే స్కానింగ్ అనేది అవసరం లేదు. అలాగే ఇంకొకరు, హాయ్ అక్క, ప్రజెంట్ అక్కడ వెదర్ ఎలా ఉంది అక్క? రేపు వస్తే నార్మల్ దర్శనం మరియు ఎస్ఎస్డి టోకెన్ దర్శనానికి ఎంత సమయం పడుతుంది ప్లీజ్ చెప్పండి అని అడిగారండి. ప్రస్తుతం తిరుమల కొండపైన వెదర్ అనేది చాలా కూల్గా ఉందండి. చలిగా ఉంది, పొగమంచు కూడా ఉంది. అప్పుడప్పుడు వానలు అనేవి పడుతున్నాయండి. సర్వదర్శనానికైతే మీకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఫ్రీ దర్శనానికైతే 6 నుంచి 8 గంటల సమయం అనేది పడుతుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.